వెల్కమ్ బ్యాక్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ దగ్గర గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అక్రమ గోవులు రవాణాపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలు లేకుండా గోవులను అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి మించి గోవులను తరలిస్తున్నారని అన్నారు. గోవులను తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఎమ్మెల్యే మరో 10 కంటైనర్లు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. ప్రతి కంటైనర్కు ఇన్నోవా కారు ఫాలో అవుతుందని అన్నారు. గోవులను తెలంగాణ నుంచి కడప జిల్లా పులివెందుల తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటువంటి నీచపు పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే. సమాచారం మేరకు గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నామన్నారు ఎమ్మెల్యే. బాధ్యులను గుర్తించి వెంటనే శిక్షించాలని ఆమె పోలీసులను ఆదేశించారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను జగత్ విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగా ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి, నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి, రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం